అమరావతి విషయంలో ఒక సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాల ప్రారంభోత్సవానికి సంబంధించి అక్కడ జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే రాజధాని మీద ఒక కన్ఫ్యూజను లేదంటే మావిగన్ అంటూ తీసుకొచ్చిన ఒక ప్రకటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు అని చెప్పే ప్రయత్నం. మొత్తానికి ఇది స్పష్టత అనుకోవచ్చు, లేదంటే గుంటూరు ప్రజలకి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు. అమరావతి నా రాజధాని గుంటూరులోనే ఉంది. గుంటూరుకి అటు 14 ఇటు 14 జిల్లాలు ఉన్నాయి. అంటే గుంటూరు ఆంధ్రప్రదేశ్లో సెంటర్లో ఉంది. ఆ గుంటూరులో భాగంగానే, ఆ గుంటూరు జిల్లాలో భాగంగానే అమరావతి ఉంది. ఇక ప్రత్యేకంగా అంటే మావిగంలో కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నం సంగతి పక్కన పెడితే గుంటూరు, విజయవాడ సంగతి ఏంటి అనేది ఇప్పుడు ఈయన దానికి స్పష్టత ఇచ్చేశారు. ఆటోమేటిక్గా గుంటూరు అనేది కూడా అమరావతిలో ఒక భాగమే. అమరావతి రాజధాని అంటే గుంటూరు కూడా అందులోకి వస్తుంది అనేది. నిజంగా అదే కనుక జరిగితే అంటే క్రమక్రమంగా అమరావతి డెవలప్మెంట్తో పాటు గుంటూరు కూడా డెవలప్ అవుతుంది అనేది. ఇది గుంటూరు వాసులకు ఒక గుడ్ న్యూస్. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అక్కడ గుంటూరులో కాస్తంత స్తబ్దుగా ఉంది. ఒక పీక్ లెవెల్కి వెళ్తుంది అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మొన్న ఈ అమరావతి ఎఫెక్ట్ కానీ మధ్యలో 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం రావడం, ఇప్పుడు 2 ఏళ్ళు అయినా కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా అక్కడ పుంజుకోకపోవడం రియల్ ఎస్టేట్, ఇదంతా కాస్తంత అయోమయంలో ఉన్న నేపథ్యంలో గుంటూరు కూడా అమరావతిలో భాగమే, అసలు అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయడం అక్కడ గుంటూరు ప్రజలకి గుడ్ న్యూస్తో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఒక భారీ ఊరటనిచ్చిందా. ఇక మీదట ఎలా ఉండబోతాయి పనులు అనేది ఇంక చూడాలి.